వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం పొందింది. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం వరుసగా 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టర్కు బదిలీ అయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం కాదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వక్ఫ్కు ఇంత ఇష్యూ నడుస్తున్న ఈ వక్ఫ్కు సంబంధించి టోటల్గా ఎంత భూమి ఉంది అనేది మనం చూస్తే కనుక ప్రభుత్వ డేటా ప్రకారం వక్ఫ్కు దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. रेलवे की जितनी जमीन है जिसमें हजारों करोड़ लाखों करोड़ का रेलवे का कारोबार चलता है, इतनी भूमि वक्फ के पास है और इनकम 126 करोड़। ఇక రక్షణ మంత్రిత్వ శాఖ కానీ రైల్వేల తర్వాత భారత్లో ఎక్కువ భూములుంది కేవలం ఈ వక్ఫే. రక్షణ మంత్రిత్వ శాఖకు 17,95,000 ఎకరాల భూమి ఉండగా రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది. 2009లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్ను ఏర్పాటు చేసింది. వక్ఫ్ ఆస్తుల సమాచారం ఆధారంగా ఈ పోర్టల్ అనేది పనిచేస్తుంది. అయితే ఈ భూమి విస్తీర్ణం కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఎక్కువ. అంటే గోవా మొత్తం వైశాల్యం 9,14,000 ఎకరాలు, అంటే 3,702 చదరపు కిలోమీటర్లు. అయితే దేశ రాజధాని ఢిల్లీ మొత్తం వైశాల్యం చూసుకుంటే 3,66,000 ఎకరాలు, అంటే 1,484 చదరపు కిలోమీటర్లు. ఇక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి దాద్రా నగర్ హవేలీ చూసుకుంటే 1.21 లక్షల ఎకరాల్లో ఇది విస్తరించి ఉండగా చండీగఢ్ వైశాల్యము దాదాపు 28,000 ఎకరాలు. ఇక వక్ఫ్ ఆస్తి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని చెప్పి షియా వర్గం నాయకుడైనటువంటి కల్బే జావేద్ చెప్పారు. అయితే ఇక వేరే మతాల్లో ఇది ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే అనేక ఆలయాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ బంగారం రిజర్వ్ బ్యాంకుకు చేరితే డాలర్ విలువ రూపాయికి సమానం అవుతుంది. ప్రభుత్వం అలాంటి పని చేయగలదా అంటూ కూడా షియా వర్గం నాయకుడు కల్బే జావేద్ అడిగారు. అయితే ఇప్పటికే ఇంత ఇష్యూ కొనసాగుతున్న ఈ వక్ఫ్కి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది మనం చూస్తే కనుక వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్ ప్రకారము వక్ఫ్కి 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులుగా గుర్తించారు. వీటిలో 97% ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంశీ పోర్టల్ ప్రకారం చూసుకుంటే గనక 58,890 ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయని, ఇక 4,36,179 ఆస్తుల గురించి సైట్లో ఎటువంటి సమాచారము మనకు అందుబాటులో లేదు. అయితే 13,000 ఆస్తులు ఇప్పటికీ కేసుల్లో అయితే ఉన్నాయి. మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి వివాదం లేనివి దాదాపుగా 39% మాత్రమే అని వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్ అయితే మనకు తెలియజేస్తుంది. ఇక ఢిల్లీలో దాదాపు 123 వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం కూడా చేసుకుంది. వాటిని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్కి మళ్ళీ తిరిగి అయితే ఇచ్చింది. దీనిపై ఇప్పటికీ కూడా వివాదం అయితే కొనసాగుతుంది. ఫిబ్రవరి 9, 2022 నాటి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్లో దాదాపు 2,15,000 వక్ఫ్ ఆస్తులుండగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 80,480, ఆంధ్రప్రదేశ్లో 10,708, గుజరాత్లో 30,881 ఆస్తులు ఉన్నాయి. అయితే వక్ఫ్కు బీహార్లో దాదాపు 8,600 ఆస్తులున్నాయి. అయితే ఈ గణాంకాలు మొత్తం కూడా 2025లో ఇంకా పెరిగి ఉంటాయని చెప్పి పోర్టల్ అయితే తెలియజేస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే 2,32,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుత డేటా ప్రకారం చూసుకుంటే కనుక మసీదుల తర్వాత వక్ఫ్ ఆస్తి ఎక్కువగా శ్మశాన వాటికల పేరు మీదనే ఉంది. ఇది దాదాపు 1,05,000 ఎకరాలు, అంటే మసీదుల పేరుతో 1,19,000 ఎకరాలు ఉంటే ఇక దీనిపైన 1,05,000 ఎకరాలు కేవలం శ్మశానాల వాటిక పేరు మీద ఉంది. ఇక ఇమాంబాడా లేదా అసుర్ ఖానా పేరుతో 17,000 ఆస్తులు, మదర్సాల పేరుతో 14,000 ఆస్తులు ఉన్నాయి. సమాధులు దర్గాల పేరుతో దాదాపు 34,000 ఆస్తులు ఉన్నాయి. దాదాపు వ్యాపార ప్రాధాన్యం కలిగినటువంటివి 1,13,000 ఆస్తులు, అంటే 92,000 ఇల్లు కూడా ఈ వక్ఫ్ అందులో ఉన్నాయి. అయితే దాదాపు 1,40,000 ఆస్తులు ఇప్పటికీ కూడా వ్యవసాయ భూమి కాగా 1913 నుంచి
2013 వరకు వక్ఫ్ బోర్డు మొత్తం భూమి 18 లక్షల ఎకరాలు. అయితే ఇది 2013 నుంచి 2025 మధ్య మరో 21 లక్షల ఎకరాలు పెరిగిందని చెప్పి కూడా అమిత్ షా అయితే చెప్తున్నారు. ఈ 39 లక్షల ఎకరాల భూమిలో 21 లక్షల ఎకరాల భూమి 2013 తర్వాతనే పెరిగింది. అయితే లీజుకు ఇచ్చిన ఆస్తులు 20,000. కానీ రికార్డుల ప్రకారం మనం చూస్తే ఈ ఆస్తులు 2025లో జీరో అని చెప్పి మారాయి. అయితే ఈ ఆస్తులు అమ్ముడు పోయాయి అని చెప్పి కూడా అమిత్ షా అయితే చెప్తున్నారు. ఇక ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా అసలు మనకు ఈ వక్ఫ్ అంటే ఏంటి అనేది కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వక్ఫ్ చట్టంలో 2 రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది. మొదటిది వక్ఫ్ అల్లా పేరుతో ఉంటుంది. అంటే అల్లాకు అంకితం చేసినటువంటి వారసత్వ హక్కులు లేనివట్టి ఆస్తి అని చెప్పొచ్చు. ఇక రెండవ రకము వక్ఫ్ అలాల్ ఔలాద్, అంటే వారసులు చూసుకునే వక్ఫ్ ఆస్తి. ఈ రెండవ రకం వక్ఫ్ సంబంధించిన కొత్త బిల్లులో నిబంధన ఉంది. ఇది మహిళల వారసత్వ హక్కును హరించకూడదు. అలా దానం చేసినటువంటి ఆస్తి వక్ఫ్ పరిధిలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం కూడా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. అయితే వక్ఫ్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి. ఈ ఆస్తి సమాజ ఆస్తిగా అక్కడ మారుతుంది. సంక్షేమం దీని ఉద్దేశం మెయిన్గా. అయితే అల్లా తప్ప మరెవరూ కూడా ఆ ఆస్తికి యజమాని కాలేరు. వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఉండడం. ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్ఫ్ చేసినప్పుడు అది శాశ్వతంగా అల్లా పేరు మీదే ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు కూడా సాధ్యం కాదు. ఒక ఆస్తి వక్ఫ్గా మారిన తర్వాత అది ఎప్పటికీ వక్ఫ్గానే ఉంటుంది అని కూడా 1998లో జనవరిలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇక వక్ఫ్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదైనా దాన్ని ఎవరికైనా బదిలీ చేయడానికి కానీ ఇక్కడ వీలు లేదు. ఈ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు విషయంలో ఏకపక్షాన్ని అరికడుతుంది. ఈ మాఫియాలతో కుమ్మక్కై వక్ఫ్ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకి ఇవ్వడం వంటి అక్రమాలను కూడా అరికడుతుంది అని చెప్పి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ అయితే అన్నారు. అయితే వక్ఫ్ సవరణ బిల్లుకు ఆయన అనుకూలంగానే ఉన్నారు. ఇక బుధవారం అంటే ఏప్రిల్ 2న లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సహా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ బిల్లునైతే వ్యతిరేకించాయి. ఇక బీజేపీ మిత్రపక్షాలైనటువంటి టీడీపీ కానీ జేడీయూ కానీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని కూడా లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు అయితే అన్నారు. టోటల్గా ఈ వక్ఫ్ సవరణ బిల్లు విషయం కావచ్చు, లేదంటే ఇది మతపరమైనదా లేదా అనే దాని మీద మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఈ బిల్లు పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.